హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ షిఫ్టింగ్ కానీ పెళ్లి కోసం అని ఇలా రకరకాల థింగ్స్ కోసం కొన్ని ఆర్డర్స్ చేశాను. అవే వచ్చాయి. అసలు ఇందులో ఏమున్నాయో ఒకసారి అన్ప్యాక్ చేద్దాం, ఓకేనా? ఆర్డర్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ వస్తాయని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది రాగానే ఓపెన్ చేసేయాలి, చూసేయాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇవి నిన్న వచ్చాయి. నిన్నంతా నేను డ్రెస్సెస్ స్టిచ్ చేస్తూ అంతా నా ఆఫీస్లోనే ఉండిపోవడం వల్ల ఇవి ఓపెన్ చేసి చూడడం అవ్వలేదు. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి వచ్చినాయో ఒకసారి. ఫీలింగ్ ఎక్సైటింగ్. బ్యాక్గ్రౌండ్లో ఉన్న బట్టలు పట్టించుకోకండి, షిఫ్టింగ్ కదా, కొంచెం అలాగే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. చూద్దాం ఇదే. ఓ, వాక్యూమ్ బ్యాగ్స్. ఇది ట్రిప్ కోసం పెట్టాను నేను. మీరు వాక్యూమ్ బ్యాగ్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు యూఎస్ వెళ్ళాలి, అట్లా షిఫ్టింగ్ ఉంది, ఇలాంటి పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంత పెద్ద జంబో ప్యాక్స్ అవసరం ఉంటుంది. కానీ ఏదో చిన్న చిన్న ట్రిప్స్కి ఒక 5 days 10 days టూర్కి వెళ్తున్నట్టు వెళ్ళే వాళ్ళకైతే ఇంత పెద్ద జంబో ప్యాక్స్ అవసరమే లేదు. నా వరకు అయితే అసలు అవసరం లేదు అనిపించింది. అందుకనే వీటిని రిటర్న్ చేసేసి కొంచెం చిన్నవి తీసుకోవడం బెటర్ అనిపించింది. నేను కామెంట్స్ చూసి, రివ్యూస్ చూసి, అవన్నీ చూసి నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. అది కూడా చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తాను. సో ఇప్పుడు ఇవి రిటర్న్ చేసి నేను స్మాల్ మీడియంవి ఆర్డర్ చేసుకుంటాను. మీరు కూడా మీ యూసేజ్కి తగ్గట్టు ఆర్డర్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎంత సైజ్ ఉందో. మీ యూజ్కి తగ్గట్టుగానే మీరు వాక్యూమ్ బ్యాగ్స్ ఆర్డర్ చేసుకోండి. కానీ సరిపోతాయి అనిపిస్తుంది. మినిమం ఇంత ఉండకపోతే ఏం బాగుంటుంది లగేజ్కి. ఇది ఓకే, మేనేజబుల్. యూజ్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా ప్యాకింగ్ అప్పుడు మీకు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక వాక్యూమ్ పంప్ కూడా ఇచ్చాడు. ఇది ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి ప్రీ వెడ్డింగ్ కోసమని ఒక వైట్ ఫ్రాక్ పెడదాం అనుకున్నా. తక్కువ టైం ఉంది కదా, తక్కువ టైంలో డెలివరీ అయ్యే ఏకైక వైట్ ఫ్రాక్ నాకు ఇది ఒకటే దొరికింది. ఇది వచ్చేసి లగేజ్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి గ్యాజెట్ బ్యాగ్. నాది ఇన్స్టా ప్రో ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకోవడం కోసం ఆర్డర్ చేసా. అంత మంచిగా ఏం అనిపించట్లేదు. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంది. ఐ నో నా ఎక్స్ప్రెషన్ ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు అన్నట్టుంది. బికాజ్ నాకు అన్ప్యాక్ చేసినప్పుడు నిజంగానే నచ్చలేదు. బట్ ట్రస్ట్ మీ, నేను బాలీకి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇది నాకు చాలా హెల్ప్ అయింది. నా గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఇందులోనే ప్లేస్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇది అన్ఫార్చునేట్లీ నాకు రిటర్న్ చేయడానికి అవ్వలేదు. సరే ఉంది కదా అని యూజ్ చేశాను, బట్ నాకైతే చాలా యూజ్ అయింది. సో బ్యాగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీనికి పైన ఇక్కడ ఒక జిప్ ఉంటుంది. ఇందులో లైక్ పవర్ బ్యాంక్స్, ఏమైనా కేబుల్స్ అలా హ్యాండీగా ఉండేలా పెట్టుకోవచ్చు. సో ఈ బ్యాగ్ ఏమో 2 సెక్షన్స్ కింద ఉంటుంది. ఇది టాప్ సెక్షన్ అనమాట. ఇందులో చాలా చిన్న చిన్న థింగ్స్ లైక్ చిన్న కేబుల్స్ కానీ, మెమరీ కార్డ్స్ కానీ, ఇలా పెన్ డ్రైవ్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఏంటంటే ఇవి డివైడర్స్ లాగా ఇలా డివైడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు ఈ ఉన్న షేప్స్ సరిగా సెట్ అవ్వట్లేదు అని అనిపించి నేను అవి తీసేసి మొత్తం అంతా ఒకటే పెట్టుకున్నా. ఈ పైన వచ్చేసి కేబుల్స్ పెట్టుకున్నా. నాకైతే ఇది బాగా యూజ్ అయింది. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఈ మ్యారేజ్ టైంలో ఇలాంటి బ్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. మన ఆర్నమెంట్స్ కానీ, ఇంకా ఫేస్ వాష్, షాంపూ, కండిషనర్ ఇలాంటివన్నీ వేసుకోవడానికి ఒక బ్యాగ్ ఉంటే బెటర్. అందుకని ఈ 3 బ్యాగ్స్ వచ్చింది, ఆర్డర్ చేశాను. బాగానే అనిపిస్తుంది. ఇంత అరౌండ్ 400 450 అనుకుంటా. 3 బ్యాగ్స్ వచ్చాయి, పర్లేదు, ఇది ఉంచుకోవచ్చు.
సో, ఇందాక చెప్పినట్టు నేను ఈ బ్యాగ్స్ అయితే మ్యారేజ్‌లో చాలా బాగా యూజ్ చేశాను. అంటే మాయిశ్చరైజర్స్ అని, ఇంకా స్టిక్కర్స్, బ్యాంగిల్స్ ఏవేవో చాలా రకాల ఐటెమ్స్ ఉంటాయి కదా! ఈ పెళ్లి టైంలో యూజ్ చేసేవి. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాము. నేనైతే అన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఇలా ఈ 3 బ్యాగ్స్‌లో సర్దుకున్నాను. నాకైతే ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యాయి పెళ్ళిలో. ఇదేంటో చాలా గ్రాండ్‌గా ఉంది బాక్స్. బ్యాంగిల్స్ బాక్స్. నైస్. చాలా బాగుంది కదా కలర్. ఇది నా బ్యాంగిల్స్ బాక్స్. బ్యాంగిల్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటే పగిలిపోతాయని భయం వేస్తుంది. ఇంకా పెళ్ళికి బ్యాంగిల్స్ కొనాలి, అవన్నీ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నప్పుడు అమెజాన్లో నాకు ఇది కనిపించింది. బాగుంది కదా. నా బ్యాంగిల్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటా. క్యూట్, చాలా క్లాసిక్గా కూడా ఉంది. ఎస్, బ్యాగ్ 3 స్టెప్స్ బ్యాగ్. ఇది కింద ఇది కొంచెం చక్రాలు కూడా ఉంటాయి. 360 degrees వీల్స్. నార్మల్గా బ్యాగ్ ఇలా వస్తుంది. ఇంకా ఈ కింద చూసారా అడ్జస్ట్మెంట్, ఇంకా 3 జిప్స్ ఉన్నాయి. ఇంకా 3 లాంగ్గా వస్తాయి అన్నమాట. ఇది కూడా వామ్మో చాలా స్పేస్ ఉంది. ఒకదానికి ఇంకా వచ్చింది. ఓ మై గాడ్, ఇంకా 2 ఉన్నాయి. అయ్యమ్మా ఎంత పొడవు ఉందో బ్యాగ్ అసలు. అమ్మో 2 స్టెప్స్ సరిపోదేమో అని 3 స్టెప్ బ్యాగ్ పెట్టాను. ఇది చాలా పొడవు వచ్చింది. ఇది చాలా ఎక్కువైపోద్దేమో. నేను ఇంకా బాలి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది కదా అని ఆర్డర్ చేశాను. అసలు ఇది ఎంత వెయిట్ వచ్చిందో చూద్దాం. అసలు కేజీ ఉంది. నాకెందుకో ఇదంతా కంఫర్ట్ ఉండదు అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. ఏ విధంగానూ నాకు ఇంత పెద్ద బ్యాగ్ యూజ్ అవ్వదు. చాలా స్పేషియస్గా కూడా ఉంది. వామ్మో మంచి కూర్చుంటుకోవచ్చు ఇందులోని. అయ్యో. సో ఆ బ్లాక్ బ్యాగ్ చాలా పెద్దగా అనిపించి నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లూ బ్యాగ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే 2 జిప్స్ మాత్రమే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. అండ్ కింద వీల్స్ ఉన్నాయి కదా, అవి రిమూవబుల్ అనమాట. అదే ఎక్స్ట్రా బెనిఫిట్. నాకైతే ఈ బ్యాగ్ సరిపోతుంది అనిపించి నేను ఇది ఉంచుకున్నాను. ఇదేంటంటే ఇన్‌స్టా 360 పెట్టుకోవడానికి బ్యాగ్ అనమాట. నా బర్త్‌డేకి ఇన్‌స్టా 360 గిఫ్ట్ చేశాడు విష్ణు. సో, దాన్ని సెక్యూర్‌గా ఉండాలి అని చెప్పేసి ఇలా ఆర్డర్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది అసలు సెట్ అవ్వలేదు. మీరైతే అస్సలు ఆర్డర్ చేయొద్దు. బట్ పైన ఒక క్యాప్ ఉంటుంది. నేను అది ఇక్కడ పెట్టలేదు వీడియోలో మీకు. నేను ఆ క్యాప్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. అదైతే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇన్‌స్టా 360 వాడేవాళ్ళు ఖచ్చితంగా క్యాప్ వాడాలి. బికాజ్ నేను అది వాడక మళ్ళీ 5000 పెట్టి కొత్త లెన్స్ కొనాల్సొచ్చింది. లెన్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ లెన్స్ క్యాప్ కూడా నేను ఇక్కడ ఫోటో మెన్షన్ చేస్తాను. అది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓహ్! బ్లాక్ ఫ్రాక్. ఓకే. ఇదేమో డ్రెస్ చేంజింగ్ కోసం టెంట్. బ్లాక్ శారీ. ఇయర్ రింగ్స్ అనుకుంటా. చైనా ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్సే బాబాయ్. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు ఉన్నాయి ఇవి. ఉంటుందేమో. ఇదొక చైన్. లేబుల్స్. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా ఫోటోషూట్ కోసం.
లాస్ట్ టైం చెల్లి వాళ్ళ ఫోటోషూట్ కూడా ఇది ఆర్డర్ చేసాం మేము, కానీ ఫొటోస్ తీయలేదు వాళ్ళు. ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసి ఫొటోస్ తీస్తారు. ఇవే వాట్ ఐ ఆర్డర్ వర్సెస్ వాట్ ఐ గాట్. ఇందులో కొన్ని నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నాయి, కొన్ని లేవు, అవి రిటర్న్ చేస్తాను. మీకేమైనా ఒకవేళ అవి యూజ్ అవుతాయి అని అనుకున్నా, నాకు యూజ్ అయ్యాయి, మీకు యూజ్ అవుతాయి అనుకున్న ఎనీథింగ్, నేను ప్రతిదీ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.